గుడ్ మార్నింగ్ అండి అందరు యూట్యూబ్ స్నేహితులకి. సో ఈరోజు నేను ఇంకొక టాపిక్ మీద మీ ముందుకు రాదలిచాను. ఏంటి అంటే, జ్యోతి అనే ఆవిడ నిజామాబాద్లో మంద్వీపేశ్వరి అమ్మవారిని పెట్టుకొని మనకి దందా చేసింది అమ్మవారి పేరు మీద అనేది అందరికీ తెలుసు, భక్తులందరికీ. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ చేసిన పెద్ద తప్పు ఏంటంటే, తిరుపతిని మించిన పుణ్యక్షేత్రం మా ఇంట్లోనే అమ్మవారిది అవుతుందని చెప్పి మళ్ళీ ఆవిడ తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళి ఫొటోస్ పెట్టింది. అంటే భక్తులు ఆవిడకి ఎంత తెలివి తక్కువ కనిపిస్తున్నారు, లేకపోతే నేను ఏది చెప్పినా నమ్ముతారు, పిచ్చి గొర్రెల్లా కింద లెక్కేసుకుందా మానవాళ్ళని, భక్తులను అనేది ఒకటి ప్రశ్నార్థకం నాకు. అది తిరుపతిని మించిన క్షేత్రం ఉంటుందా అసలు? తిరుపతే ఇలా వైకుంఠము అనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఏ భక్తుడిని అడిగినా వైకుంఠము అంటే ఏమిటి, వెంకటేశ్వర స్వామి అంటే ఏమిటి, స్వామివారిని అదేదో చెక్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకొని ఇంట్లో పెట్టినట్టు మంద్వీపేశ్వరి అన్న క్షేత్రం కాదు స్వామిది. స్వయాన ఆయన వచ్చి ప్లేస్ ఎక్కడ బాగుందో చూసుకొని అక్కడ నిలిచిన పుణ్యక్షేత్రమే తిరుపతి. అది ఇలవైకుంఠం అంటారు. తెల్లవారుజామున 3 గంటలకి బ్రహ్మాది దేవతలు అందరూ, 3 దేవతలు అందరూ వచ్చి స్వామివారిని, విరజా నది ఉంటుంది స్వామివారి కింద, ఆ నీళ్లతోని స్వామివారికి పాదాలకి అర్చన చేసి అభిషేకం చేసి వాళ్ళని పూజలు చేసుకుని వెళ్ళిపోయాకే మన పూజారులు తలుపు తీసి ఆయన పూజ అయిపోయిన తర్వాత ఆ పాదతీర్థమే మనకిచ్చే తీర్థం అక్కడ తిరుపతిలో. అంతటి పెద్ద ప్రపంచంలోనే చాలా ప్రాచుర్యం ఉన్న తిరుపతినే ఆవిడ ఇంట్లో దొంగ అమ్మవారిని పెట్టి మంద్వీపేశ్వరి మాత అంతకంటే ఎక్కువ అవుతుందని చెప్పి ఆవిడ అక్కడికి వెళ్ళి మళ్ళీ సంతోష్ గారు నాకు మంచిగా చేశారు, ఆయన వల్ల నన్ను గుర్తుపట్టారు, అమ్మవారు ఆవిడ కళలో వచ్చిందట. ఎవరికమ్మ అమ్మవారి కళలోకి వచ్చేది? నీకే కళలోకి రాలేదు కదా. సంతోషాన్ని అడుగుతుంటున్నావు, ఏమన్నావు? కళ కాదు, కళ అనకండి అన్నావు కదా. నీకే కళలోకి రాలేదు, వాళ్ళకి ఎలా వచ్చింది ఆమె కళలోకి? నిజంగా అమ్మవారు నీ దగ్గరికి వచ్చుంటే నువ్వు ఈరోజు రోడ్డు మీద పడేదానివా? ఆ అమ్మే కాపాడేది కదా నిన్ను ఆ శక్తితోనే. ఎందుకంటే బిడ్డను కోరుకొని వస్తే అమ్మ ప్రతిదీ చెయ్యి పట్టుకొని వదలదు. మరి ఆ అమ్మతోనే నువ్వు వ్యాపారం మొదలుపెట్టినావు కాబట్టి నేను రోడ్డు మీద పడేసింది. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా అమ్మ? నువ్వు ఎంతమందిని ఇట్లా మోసం చేద్దామనుకుంటున్నావు? చదువుకున్నావు కదా, చదువుకున్న విజ్ఞానం అంతా మనుషుల్ని మోసం చేయడానికి ఉపయోగించకు. పిల్లల భవిష్యత్తు బాగు చేసుకో. నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా భవిష్యత్తు మంచిది చెడేది చెప్పు. తల్లిదండ్రులే ఇట్లా తప్పులు చేస్తే పిల్లలకి ఏం చెప్తావు? ఏమిస్తున్నావు సందేశం? నువ్వు మానవాళికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు? భగవంతుడు అంటే ప్రతి ఒక్కరికి భక్తి ఉంటుంది. ఎందుకంటే ఏ కష్టకాలం వచ్చినా ఏదో ఒక శక్తి, మనకు అంతు చిక్కని శక్తి ఉందని చెప్పి సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు. డాక్టర్స్ కూడా ఈరోజు ఆపరేషన్ థియేటర్లకు పోతే ధన్వంతరి మంత్రాలు చదివి విష్ణు సహస్రనామం భక్తుల దగ్గర చెవి దగ్గర పెట్టి సిజరీన్లు చేస్తున్నారు. అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనేది అందరికీ నమ్మకం. ఆ నమ్మకంతో వ్యాపారం చేసి ఒక్క తన్ను తన్నింది అమ్మవారు. నిన్ను తంతే రోడ్డు మీద పడ్డావు. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా అమ్మ? అమ్మవారిని మంచిగా కొలుచుకో. అమ్మ నేను తప్పు చేసినా అని ముక్కు నేలకు రాసుకో ఆవిడ దగ్గరే. నీ ఇంట్లోనే నువ్వు పెట్టుకుంటే ఈ రచ్చంతా ఉండేది కాదు. నీ ఇంట్లో నువ్వు నిజంగా నీకు మంద్వీపేశ్వరి ఉంది, ప్రపంచమంతా వ్యతిరేకించినా నాకు అనవసరం అనుకున్న దానివైతే ఇన్స్టాలలో ఈ పిచ్చి పిచ్చి రీల్స్ పెట్టకుండా నీ నమ్మకం నీకు ముఖ్యం కదా, మా అందరికి అనవసరం కదా. నీ ఇంట్లోనే పెట్టుకొని నువ్వు ధ్యానం చేసుకొని నువ్వు బాగుపడి చూపించు. ఫస్ట్ నువ్వు బాగుపడి నలుగురికి నిర్ధారణ అయింది ఇది అని. నీ బ్యాచ్ అంతా ఉంది కదా, పెయిడ్ బ్యాచ్, వాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు స్వయంగా యూట్యూబుల్లో కానీ ఎక్కడన్నా వాళ్ళు పెడితే వాళ్ళ ఇంటికి పోయి మా లాంటి వాళ్ళు ఎవరైనా ధృవీకరించుకుంటే భక్తులు అప్పుడు మీ దగ్గర అమ్ముందని నమ్ముతాం. ఏమీ తెలియదు, నువ్వు వచ్చి కొత్త దుకాణం ఓపెన్ చేసి అమ్మవారు ఉంది, మంద్వీపేశ్వరి ఉంది. మణిద్వీపేశ్వరి ఇప్పుడు బాగా మంద్వీపవనం చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకప్పుడు మంద్వీపేశ్వరి గురించి ఎవరికి తెలియదు. మణిద్వీపేశ్వరి మాత అంటే లలితా త్రిపుర సుందరే, ఆమెలోంచే 3 మాతలు వచ్చిండ్రు. ఆ 3 లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి. అందరికంటే అమ్మ లలితా సుందరి అంటారు, లలితా త్రిపుర సుందరి అంటారు. నువ్వు ఇంకా సాక్షాత్తు ఏం లేదు, చిన్న దేవతలు ఏం లేదు, డైరెక్ట్ అమ్మవారే వచ్చిందని పెట్టినావు. అంత శక్తితో ఆడుకొని రోడ్డు మీద పడి ఇంకా రియలైజ్ కాకపోతే ఎట్లా? తెలుసు నీకు, అంటే మేము పిచ్చోళ్ళం కానీ నీకు తెలుసు నువ్వు నాటకం ఆడుతున్నావు జనాలతోని, నువ్వు డబ్బు కోసమే వచ్చినావు, పక్కా ప్రణాళికతో వచ్చినావు. కానీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టు అనర్గళంగా నువ్వు ఒక హా ఊ అనే యాక్షన్ లేకుండా మాట్లాడు. నీ భాష, నీ పద్ధతి అందరికీ అర్థమవుతుంది. మీ ఆయన శటగోపం పెట్టడం,
ఏం వేదం నేర్చుకున్నాను షటారి పెడుతుండమ్మా ఆయన? షటారి పెట్టే అర్హత ఉందా? బ్రాహ్మణులు ఎందుకు పరువు తీస్తున్నారు? మేము అయ్యగారులం అండి అన్నాడు ఆయన. మేము బ్రాహ్మణమే. ఆయన ఏ అయ్యగారు, ఏ శాఖకు సంబంధించిన ఆయన? ఎందుకు ఈ దొంగ బతుకులు బతికి జనాల్ని మోసం చేస్తారు? దేవుళ్ళని అమ్ముకోవడానికి వ్యాపారాలు చేయకండి. దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ పాదాలు పట్టుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని నలుగురికి మార్గదర్శకులు అవ్వండి. కానీ ఇది తప్పమ్మా, ఇట్లా చేయడం, ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే వేస్ట్. ఎందుకు? ఆల్రెడీ నువ్వు దొంగవని అందరూ అంటున్నారు, ఎవరు రావట్లేరు. ప్రభాస్ని పెళ్లి చేసుకోవడానికి నీకు 1,10,000 తీసుకొని పెళ్లి చేసుకొని ఇస్తుంటే ప్రభాస్ నీ అమ్మ చుట్టమా, అక్క చుట్టమా, నీ కొడుక? ఇవన్నీ హాస్యాస్పదం కదా. ఇవన్నీ అమ్మవారు చేస్తుందా? అమ్మవారికి ఏం పని లేదా? కోరుకున్న వాళ్ళ లవర్ని అనిపించి పెళ్ళిళ్ళు చేస్తుందా? ఏమైనా ప్రాణగండం ఉంటే, పిల్లలకి ఏమైనా దోషాలు ఉంటే మనం పూజలు చేసుకుంటే అమ్మవారు అట్లా కాదు ఇట్లా చెయ్యండి అని చెప్తారు, గురువులైనా చెప్తారు. కానీ నేను పెళ్ళిళ్ళు చేస్తాను ఏ అమ్మవారు చెప్పదు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి అందరూ. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్గా ఉండండి. భగవంతుడు ఎక్కడైనా ఏ గుళ్ళో అయినా భగవంతుడు ఉన్నాడు, పోయి పూజ చేసుకోండి. లేదు, మంచి శక్తులు ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకోరండి బాబు. డబ్బులు తీసుకొని వ్యాపారాలు చేయరు. అలాంటి వాళ్ళు దొరికితే అలాంటి వాళ్ళ దగ్గర పోయి మీ సమస్యలు తీర్చుకోండి. పీఠాధిపతులు ఉన్నారు, కంచి పీఠాధిపతులు, సాక్షాత్తు నడిచే దైవాలు, వాళ్ళు వెళ్ళి కలవండి. శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు, వెళ్ళి గురువుల దగ్గర ఏమన్నా ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు అవ్వలేదు, ఎలా స్వామి అని అడగండి, స్వామివారు చెప్తారు. వాళ్ళ కనుచూపే చాలమ్మా సమస్యలు పరిష్కరించడానికి. ఇట్లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకొస్తే నమ్మి మనది తప్పు నమ్మిపోవడం. అయినా ఆవిడకి ఇంకా బుద్ధి వస్తలేదు, ఇంకా ఎక్కడో ఆశ కొట్టుకుంటుంది ఆవిడకి. ఒక దగ్గర బిజినెస్ మూసేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకో దగ్గర ఎక్కడో తెరుద్దాం అనుకుంటున్నట్టుంది. దయచేసి అందరు ఎంటర్టైన్ చేయకండి, తగిన బుద్ధి చెప్పండి దొంగ బాబాలకు, దొంగ దేవుళ్ళందరికీ. మన హిందుత్వము మన వల్లే భ్రష్టు పడకుండా కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.